హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ఈ మధ్య కాలంలో ఓ సినిమాకి బిజినెస్ జరగడం సవాళ్లతో కూడిన పని. పాత సినిమాలకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎందుకంటే ఒకప్పటిలా ప్రేక్షకులు ప్రస్తుతం థియేటర్లకు రావడం లేదు. ఓటీటీల ఎఫెక్ట్ కొత్త సినిమాలపై బాగా పడింది. దీంతో సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప వీకెండ్ తర్వాత థియేటర్లకు జనాలు రావడం లేదు. చివరకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునే ముందు 1-2 సార్లు ఆ సినిమాకు ఎంత బడ్జెట్ అయింది, దానిపై ఎంత బజ్ ఉంది వంటి వివరాలు చెక్ చేసుకుని కానీ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమా హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఏకంగా 381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ బిజినెస్ అంటే ఏంటి? ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒక మూవీ నిర్మాత తన మూవీని ఒక ఏరియాలోని ఓ డిస్ట్రిబ్యూటర్ కి అందజేస్తాడు. ఆ మూవీకి ఉన్న బజ్ ని బట్టి సినిమాను సదరు డిస్ట్రిబ్యూటర్ కొంటాడు. ఆయన కింద ఉన్న ఎగ్జిబిటర్లు తమ థియేటర్లలో విడుదల చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ దగ్గర సినిమా హక్కులు కొనుగోలు చేస్తాడు. ఓవరాల్ గా ఒక సినిమా విడుదలకు ముందే థియేటర్ లో రిలీజ్ కావడానికి ఎంత మొత్తం వసూలు చేసిందో దాన్నే థియేట్రికల్ బిజినెస్ అంటారు. ఉదాహరణకు నేను ప్రొడ్యూసర్ అనుకోండి. ఓ సినిమా తీయడానికి 15 కోట్లు ఖర్చు పెట్టాను. థియేటర్లలో నడిపించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు నా సినిమాను 9 కోట్లకు కొన్నారు. దీన్నే థియేట్రికల్ బిజినెస్ అంటారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో థియేట్రికల్ బిజినెస్ చేసిన టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది ఎపిసోడ్. థియేట్రికల్ బిజినెస్ లిస్ట్ లో టాప్ లో ఉన్నది దర్శక ధీరుడు రాజమౌళి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRR మూవీ. ఈ సినిమాకు ఏకంగా 492 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటికీ దీని రికార్డ్ ని మరో సినిమా బ్రేక్ చేయలేదు. అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా 608 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా 116 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే జపాన్ కలెక్షన్స్ ని కలపకుండానే అంత షేర్ ని రాబట్టింది. జపాన్ కలెక్షన్లు కలిపితే ఇంకా ఎక్కువే అన్నమాట. ఈ లిస్టులో సెకండ్ పొజిషన్ లో ఉంది నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీనే. ఈ పాన్ ఇండియా సినిమాకి ఏకంగా 381 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది ఈ మధ్య రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. థర్డ్ పొజిషన్ లో ఉంది బాహుబలి 2. దర్శక ధీరుడు రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా 350 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ఏకంగా 814 కోట్ల షేర్ ని రాబట్టింది. 464 కోట్ల అత్యధిక లాభాల్ని తీసుకొచ్చిన సినిమాగా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డులను ఇప్పటివరకు ఏ టాలీవుడ్ మూవీ కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇక ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ 336 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిపి 4th పొజిషన్ లో నిలిచింది. ఫైనల్ గా ఈ సినిమా 326 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా 11 కోట్ల నష్టాలతో అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రభాస్ సుజిత్ కాంబినేషన్ లో రూపొందిన సాహో మూవీకి ఏకంగా 290 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగి 5th పొజిషన్ లో నిలిచింది. ఫైనల్ గా ఈ సినిమా 232 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. దీంతో 58 కోట్ల నష్టాలతో యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. దీనికి 228 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ లో 6th పొజిషన్ లో ఉంది. ఫైనల్ గా ఈ సినిమా 196 కోట్ల షేర్ ని రాబట్టి 33 కోట్ల నష్టాలతో ఫ్లాప్ గా మిగిలింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డికి వరల్డ్ వైడ్ గా 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగి 7th పొజిషన్ లో ఈ మూవీ నిలిచింది. ఫైనల్ గా
132 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి 67 కోట్ల నష్టాలతో కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కి 196 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగి 8th పొజిషన్ లో నిలిచింది. ఫైనల్ గా 86 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి 113 కోట్ల భారీ నష్టాలతో ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన పుష్ప 1 ది రైస్ సినిమాకి 145 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగి 9th పొజిషన్ లో నిలిచింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 165 కోట్ల షేర్ ను రాబట్టి 19 కోట్ల లాభాలతో సూపర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఆచార్య మూవీకి 133 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రీజనల్ మూవీ అయినప్పటికీ అంత మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే రామ్ చరణ్ వల్లే అని చెప్పుకోవచ్చు. RRR తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో హైప్ కూడా భారీగా పెరిగింది. కానీ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఫైనల్ గా 46 కోట్ల షేర్ మాత్రమే నమోదైంది. 87 కోట్ల నష్టాలు మిగిల్చి అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇలా అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న సినిమాల్లో కొన్ని లాభాలు తెచ్చిపెట్టగా మరికొన్ని పీకల్లోతు నష్టాలని తీసుకొచ్చాయి. కల్కి మూవీ మాత్రం లాంగ్ రన్ లో మంచి లాభాలు తీసుకువస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ లెక్కలన్నీ చూసుకుంటే మనకు 2 విషయాలు అర్థమవుతాయి. అందులో ఒకటి, థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే హీరోల వరుసలో ప్రభాస్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక దర్శకుల లిస్ట్ లో రాజమౌళి నంబర్ 1 పొజిషన్ లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1, రాధేశ్యామ్, ఆదిపురుష్, బాహుబలి 2 వంటి 4 సినిమాలు టాప్ 10 లో చోటు దక్కించుకుని ప్రభాస్ ని బిజినెస్ పీస్ గా మార్చగా RRR బాహుబలి 2తో రాజమౌళి టాప్ 10 దర్శకులలో ఒకరిగా మారారు. రాజమౌళితో ఏ ముహూర్తాన బాహుబలి సినిమా స్టార్ట్ చేశాడో కానీ ప్రభాస్ ఫేట్ అమాంతం మారిపోయింది. జక్కన్నతో సినిమా చేసే హీరోల దశ మారిపోతుంది. అది ఎంతలా అంటే బాలీవుడ్ తోపులు అనుకునే వాళ్ళు కూడా టాలీవుడ్ వైపు మళ్ళేలా చేశాడు జక్కన్న. బాహుబలి 2 పై ఉన్న థియేట్రికల్ బిజినెస్ ని ఇప్పటి వరకు ఎవరూ వెనక్కి నెట్టలేకపోయారు. RRR సాధించినన్ని లాభాలు మరే సినిమా కూడా తెచ్చిపెట్టలేదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మూవీసే చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా కల్కి 2898 AD మూవీతో వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేస్తున్నాడు. టాప్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటున్న మూవీస్ గురించి తెలుసుకుందాం. బాహుబలి 2 ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక RRR 1387 కోట్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సలార్ పార్ట్ 1 750 కోట్లతో బాగానే ఆకట్టుకుంది. ఇలా థియేట్రికల్ బిజినెస్ తో పాటు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు టాలీవుడ్ లోనే అత్యధికంగా ఉన్నాయనేది క్లియర్ కట్. ఇదంతా దర్శక ధీరుడు రాజమౌళి చలవే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమా రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.